ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనేటువంటి టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి మనం దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ సంవత్సరం మరి క్రిస్మస్ మాసంలోనికి మనం వచ్చి ఉన్నాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో ఏమని చెప్పబడింది అంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. గాబ్రియేలు దేవదూత వచ్చి ఇక్కడ మరి యోసేపుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధానాన్ని మనం గమనించినట్లయితే 18వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి చదివితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నటువంటి మరియను చూసినప్పుడు, ఆ విషయం తెలుసుకున్నప్పుడు యోసేపు భయపడి, ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పి, మరి దావీదు కుమారుడైనటువంటి యోసేపుతో ఆ రాత్రి గాబ్రియేలు దేవదూత మాట్లాడినట్లుగా మనం ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనిస్తే ఆమె ఒక కుమారుని కనును అనే మాట మనం చూస్తే, ఆమె ఎవరు అని మనం ఆలోచన చేస్తే, కన్యక మరియా ఆమె ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని మరి ప్రధానం చేయబడి, ఇంకా వివాహము కాకుండానే గర్భవతి అయినటువంటి మరియను గూర్చి ఆ విషయం మరి ఇక్కడ యోసేపుతో మాట్లాడుతున్నట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ విషయంలో మనం గమనిస్తే మరియను గూర్చినటువంటి ఆలోచన యోసేపు యొక్క తలంపులను మరి తొలిచేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. ఏంటి ఆ విషయం అంటే, ఇక్కడ మనం చూసాం కదండి, మరి 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయినటువంటి మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా
ఆమెను విడనాడ ఉద్దేశించిన సందర్భంలో మరి దేవుని యొక్క దూత మరలా జోక్యం చేసుకుని యోసేపుతో విషయాన్ని తేటగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయనకు వచ్చినటువంటి ఆ భయం, ఆయనకు వచ్చినటువంటి ఆ అనుమానాన్ని మరి నివృత్తి చేయటానికే గాబ్రియేలు దేవదూత మరలా తిరిగి ఇప్పుడు యోసేపుకు ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడినట్లుగా మనం ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆమె అనటానికి ఎవరు ఆమె అంటే ఒక స్త్రీ. మనం ఈ యొక్క చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే ఆమె స్త్రీ, యేసు ప్రభువు స్త్రీ సంతానము ద్వారా మరి పుట్టవలసి ఉంది అని ఆదికాండము 3వ అధ్యాయము మరి 15వ వచనం మనం చదివితే అక్కడ మనకు తెలుస్తూ ఉంది. మరి దేవుడైనటువంటి యెహోవా ఇక్కడ గమనించినట్లయితే 15వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిను మడమ మీద కొట్టెదవు అని చెప్పి మరి దేవుడైనటువంటి యెహోవా సర్పము అయినటువంటి ఆ విధమైనటువంటి సాతానుతో ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం మనం చదివితే, అందుకు దేవుడైన యెహోవా సాతానుతో చెప్పిన మాట, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో నువ్వు పాకుదువు, నీవు బ్రతుకు దినములన్నిటను మన్ను తిందువు అని. ఆ తరువాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిను మడమ మీద కొట్టెదవు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయన స్త్రీతో ఏం చెప్పాడంటే, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని మరి ఆ స్త్రీతో చెప్పినట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ యందు పుట్టినటువంటి వాడిగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సంతానము అని మనం గమనిస్తే, మరి మానవులుగా పుట్టినటువంటి మనము ఎవరి సంతానమై ఉన్నాము అంటే, మానవులమైన మనమందరము కూడా పురుష సంతానమై ఉన్నాము అని చెప్పి మరి మత్తయి సువార్తలో మనం చదువుతూ వచ్చాం కదండి. 1వ అధ్యాయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను అనేటువంటి వాక్యం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మానవులుగా మనం పుట్టినటువంటి మనం అందరము కూడా స్త్రీ సంతానము కాదు, కానీ మనమందరము కూడా పురుష సంతానమై ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆయన స్త్రీ సంతానమై ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కన్యకైనటువంటి మరియా గర్భవతి అయి మరి కుమారుని కనును అని చెప్పి
వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివినప్పుడు చూడండి, అక్కడ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు ఆయన లోబడి ఉన్న వారిని విడిపించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు కాలము పరిపూర్ణమైనప్పుడు మరి ఆ ప్రభువుని, యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు మరి తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. పంపించినప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడాయననేటువంటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని మరి లోకంలోనికి పంపించడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మరి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు, విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను దేవుడు మన కొరకు లోకంలోనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు మరి ఆయనను తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు పంపించారు అంటే, మరి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించారు అని ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ లోకమును అంటే మానవులుగా పుట్టినటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమించినటువంటి దేవుడు గనుక, ఆయన ప్రేమలో మనం ఉన్నాం గనుక, ఆయన ప్రేమించినటువంటి దేవుడు గనుక మరి ఆయన ప్రేమ మన ఎడల వెల్లడిపరుస్తూ వచ్చాడని మనం రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడదుము అని. మూడవదిగా చూస్తే, ఏలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై మరి దేవుని సన్నిధిలో మనం జీవించుదుము అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరిచాడండి? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మరి మనం పాపులమై ఉండగానే మన కొరకు ఈ లోకానికి ఆయన మానవుడిగా పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవ శరీరాకారముతో మరి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఆయన పంపించారు. చూడండి, ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అనే మాట మనం చూస్తున్నాం. పాప శరీరాకారముతో పంపించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శరీరానికి మరి మానవులమైన మనం చేసినటువంటి ఆ పాపాలకు వచ్చే శిక్ష ఆయన శరీరానికి విధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, ఒకటి, తండ్రి అయినటువంటి దేవుడు లోకమును అనగా మానవులమైన మనలను ఎంతో ప్రేమించి మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ మరి ఆ ప్రేమను వెల్లడిపరచడానికి ఆ తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మరి లోకానికి ఆయన పంపించి మనలను ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణే మన కొరకు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించినట్లుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. మనం మరి ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క కృపలో మనం ఈ రోజున రక్షణ పొంది ఆయన సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనం ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారమే. మనము శత్రువులుగా జీవించాం, విరోధులుగా జీవించాం. అయినను మనం గమనిస్తే 6వ వచనంలో రాయబడినటువంటి మాటను చూస్తే, ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అని. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవచ్చు ఏమో కానీ నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చునేమో కానీ మరి పాపులమైనటువంటి, దుష్టులమైనటువంటి, ద్రోహులమైనటువంటి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మన కొరకు మరి యేసుక్రీస్తు ప్రభువు మరి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఆయన బలియాగమైనట్లుగా మరి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక భయంకరమైన మాట ఏంటి అంటే, మరి మనం శత్రువులమై ఉండగా 10వ వచనంలో ఉన్న మాట చూస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము అని. అంటే మనం శత్రువులమై ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువుకి విరోధంగా బ్రతికాం, యేసు ప్రభువుని ఎరగని వారిగాను యేసు ప్రభువుకి మరి శత్రువులుగాను బ్రతికినటువంటి మనలను మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రేమ చేత మనలను మరి రక్షించుకుని ఏర్పాటు చేసుకుని
ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకప్పుడు నేను దేవునిని ఎరగక మునుపు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరి పేరు ఎత్తినప్పటికీ మరి చాలా వ్యతిరేకంగా ప్రవర్తించేవాడిని. యేసుక్రీస్తు ప్రభువు పేరు ఎత్తిన, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ప్రార్థన చేసేవాళ్ళు కనపడినా చాలా వ్యతిరేకంగా మాట్లాడటమే కాదు, వ్యతిరేకంగా దూషిస్తూ ఉండేవాడిని. అటువంటి భయంకరమైన వ్యతిరేకంగా శత్రువునిగా యేసుక్రీస్తు ప్రభువుకి విరోధముగా ఉన్నటువంటి నన్ను కూడా మరి యేసయ్య ప్రేమించి ఆయన ప్రేమ చేత నా కొరకు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి నన్ను మరి తన బిడ్డగా తన సేవకునిగా మార్చుకున్న యేసయ్య ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమను రుచి చూసిన నేను మరి ఈ రోజున దేవుని యొక్క ఆ కృపలో రక్షించబడి ఆయన సేవ చేసేటువంటి సేవకునిగా మరి ప్రభువే నన్ను మార్చుకొని తన సేవలో వాడుకుంటున్నటువంటి విధానం మరి చూస్తూ ఉన్నాను. మరి ఆ విధంగానే మనం గమనించినట్లయితే ఒకప్పుడు మనం అందరము కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుకి విరోధముగాను వ్యతిరేకముగాను బ్రతికినటువంటి బ్రతుకుల్లో నుంచి దేవుని యొక్క ప్రేమ చేత మనలను రక్షించి ఆయన కృపలో మరి స్థిరపరిచి ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. అందుకనే ఎఫెసీ పత్రికలో మనం గమనిస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏమనుందంటే అయినను అంటే మనం వ్యతిరేకంగా బ్రతికిన, శత్రువులుగా జీవించిన, దేవుని యొక్క కనికరము దేవుని యొక్క కృప మరి మన ఎడల ఆయన చూపించినటువంటి ప్రేమ ఎలాంటిదంటే, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన ఆయన మహాప్రేమ చేత మన ఎడల చూపిన ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరి కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము మరి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అనే మాట మనం చూస్తున్నాం. ఈ లోకములో మనం దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనలను ఆయన కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాకృప మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరి కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనను కూర్చుండబెట్టాను అనే వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఇంతకీ మనలను ప్రేమించినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి పాప శరీరాకారముతో పంపి మన పాప శరీరానికి వచ్చేటువంటి శిక్షనంతటిని కూడా
మరి యేసు ప్రభువు ఆయన తన శరీరం మీద ఆయన భరించి మనలను ఆ పాప శిక్ష నుండి మనలను విడిపించి మనలను విమోచించి మరి చూడండి చివరికి తన ప్రేమ చేత తన కరుణా వాత్సల్యాన్ని బట్టి కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశారైనా బ్రతికించారు. ఈ రోజున మనం బ్రతుకుతున్న బ్రతుకు, జీవిస్తున్న జీవితం ఇదంతా కూడా మరి క్రీస్తు యేసు ద్వారా ఆయన కృపచేత మనలను బ్రతికించి ఆయన కృపలో మనను బలపరిచి మరి యేసు క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. అందుకనే దేవుడు మనలను ప్రేమించి మరి మనల్ని తన కుమారులుగా స్వీకరించడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆ మానవ శరీరంతో మరి మన పాపాలన్నీ కూడా ఆయన భరించి సిలువలో మన కొరకు మరణించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ ప్రేమను మన ఎడల ఆయన వెల్లడిపరిచారు. ఆ ప్రేమ చేతే మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనల్ని ఉంచారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ రోజున జీవిస్తున్న జీవితం యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన రాజ్యములో నిత్యము జీవించాలని ఆయన మనల్ని ప్రేమించి ఈ మంచి జీవితాన్ని యేసే మనకి ఇచ్చారు. మరి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు నాయన. నీ బిడ్డలను నాయన మీరు బలపరిచి నీ శక్తితో నింపి నాయన నీ ప్రేమ మా ఎడల మరి వెల్లడి పరిచావు గనుక నీ కృపలో దీవించి ఆదరించి నాయన ఈ రోజున మేము బ్రతుకుతున్న బ్రతుకు నీవు మా కొరకు నాయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి కన్య మరియ గర్భమున జన్మించి ఓ ప్రభువా నాయన మానవులకు పాపాలకు వచ్చే శిక్షనంతటిని కూడా నీవు భరించి ఆ శిక్ష నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి నాయన నీతో కూడా పరలోకములో కూర్చుండబెట్టుకోవడానికి మాకు మీరు చూపిన ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యం వినుసున్న నీ ప్రజలందరినీ కూడా రక్షించి నీ రక్షణానందంతో నింపి నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.